హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేను ఈరోజు అందరికీ ఒక విషయం చెప్పాలనుకొని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మా పొలము. చూడండి, ఇదంతా మా పొలమే. పొలం ఉంది కానీ నాకు వాటర్ సోర్స్ లేదు ఫ్రెండ్స్. అంటే బోరు ఇలాంటిది ఏది లేదు. ఇక్కడ నాకు ఒక చెరువు అనేది ఉంది. ఆ చెరువు నిండితే తప్పితే నేను వేరే పంటలు చేసేదానికి నాకు ఆస్కారం లేదు. కాబట్టి నేను ఏం చేశానంటే, చెరువులోకి నీళ్ళు రాలేదు. ఈసారి వర్షాలు మాకు పడలేదు, చెరువులోకి నీళ్ళు రాలేదు. ఇక్కడే ఇక్కడ పక్కలోనే ఒక ఆయనకి బోర్ ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, నేను నీళ్ళు ఇడిస్తాను, నువ్వు వరి పొలం నాటు అని చెప్పాడనమాట. చూడండి, ఇదంతా మా పొలము. నేను మొన్న ఒక వీడియో కూడా చేశాను. చూడండి, ఆకు కొడతా ఉన్నట్లు అని చెప్పిన దానికే అనేసి నేను ఏం చేశానంటే నారు పోసాను, వరి నారు పోసాను. నారు కూడా బాగా వచ్చింది. ఇంకోటి ఏమిటంటే, నారంతా బాగా వచ్చేసింది. నేను ఆకంతా కొట్టేసి ఇంకంతా దున్నిచ్చే టైం ఫ్రెండ్స్. సడన్గా ఆయన నేను వాటర్ వదలడానికి వీలు కాదు, నువ్వు మడియం కలపద్దు అని చెప్పాడు. నా పాటికి నేను గమ్మున ఉండిపోయాను. చెరువులోకి నీళ్ళు వస్తే కలుపుదాము అనేసి. ఎందుకంటే నాకు వేరే ఇంకా ఆధారం లేదు. చెరువు నిండితే తప్పితే మేము ఇక్కడ నాకు వరి నాటేదానికి స్కోప్ లేదు. వారానికి వేరే వాళ్ళు వారానికి చేస్తే మనకేం గిట్టుబాటు కాదనేసి గమ్మున ఉండిపోయినా. ఆయన చెప్పిన దానికోసం అనేసి నేను నారంతా పోసుకొని ఆకంతా కొడదాము అనేసి అంతా నేను రెడీ చేసుకున్నాను. సడన్గా ఆయన నువ్వు దున్నద్దు అని చెప్పేశాడు. ఏం చేయాలో దిక్కు తేలడం లేదు ఇప్పుడైతే నా ఫ్రెండ్స్. చాలా బాధేస్తుంది. ఎందుకంటే నారు వచ్చేసింది. నారు పోయికున్నామనంటే కూడా నాకేం బాధ లేదు. నారు వచ్చేసింది. ఇప్పుడు సడన్గా ఆయన వాటర్ వదిలేదానికి వీలు కాదు, కరెంట్ సరిగా లేదంటున్నాడు, మా కొడుకు వద్దుంటున్నాడు అనేసి ఏదేదో కారణాలు చెప్తున్నాడు. ఏం చేస్తాం, ఆయన చెప్పాడనేసి సైలెంట్గా గమ్మున ఉండిపోయాను. చూడండి, మొన్న కూడా ఒక వీడియోలో నేను ఆకు కొడుతున్నాను ఎట్లేసి ఆకంతా కూడా కొట్టేసి గమ్మున వదిలేసిన. ఆ రోజు నుంచి కూడా గమ్మున వదిలేసిన. వేరే ఇంకా ఏం చేసేదానికి లేకుండా గమ్మున ఉండిపోయినాను. నాకు అనిపించింది అనిపిస్తుందంటే, జీవితంలో మనకంటూ సొంతంగా ఏదన్నా ఉంటే తప్పితే కానీ ఒకరిని నమ్మి మనం ముందుకు వెళ్ళకూడదు అనేది నాకు బాగా అర్థమైంది ఫ్రెండ్స్. అది ఎంత మాత్రమైనా కూడా కానీ నీకంటూ ఏదన్నా సొంతంగా ఉంటే తప్పితే ఎదుటోడు నాది నేను పెడతాను నువ్వు తిని నువ్వు జీవితంలో బాగుండు అనే ఇదైతే అవసరం లేదు. నువ్వు కష్టపడి సొంతంగా నీకంటూ ఏదైనా ఉంటే తప్పితే ఒకరి నమ్మి అయితే ముందరకు పోకూడదు అనేది బాగా అర్థమైంది ఫ్రెండ్స్. చాలా బాధ వేస్తుంది. చూడండి, ఇక్కడ 1 ఎకరం పొలం ఉంది. ఇప్పుడు నేనేం చేసేదానికి లేకుండా గమ్మున వదిలేసిన. చుట్టుపక్కలంతా చూడండి, అంతా దున్నేసి అంతా వరి కలిపేదానికి అంతా రెడీ చేస్తూ ఉన్నారు. నేనైతే సైలెంట్గా గమ్మున ఉన్నా. దేవుడు ఎప్పుడు దయదలిసి చెరువులోకి నీళ్ళు వస్తే అప్పుడు కలుపుదామనేసి గమ్మున ఉండిపోయినాను. ఇంకా నారు అంటారా, నారు వచ్చేసింది. చూస్తాం, ఇంకా ఒక 10-15 డేస్ చూస్తా. లేదంటే ఎవరికన్నా కూడా పెరుకొంబొమ్మనేసి నాటే వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే, నాకు కొంచెం చాలా బాధేస్తుంది. మీతో పంచుకోవాలనేసి, నా బాధను పంచుకోవాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. వేరే ఇంకే రీజన్ అయితే ఏం లేదు. మనకంటూ ఏదన్నా మనము సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. మనకంటూ ఉంటేదే తప్పితే వేరే వాళ్ళని నమ్మి మనము
ముందరకు పోకూడదనే ఒక విషయం అయితే నాకు బాగా అర్థమైంది. అందుకోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.